హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మ్యావరిక్ మై వర్ష ఛానల్. ఈరోజు నేను మామిడికాయ పులిహోర చేయబోతున్నానండి. దానికోసం ఈ సైజు కాయలు 3 కాయలు అయితే తురుమేసుకున్నాను. ఇలా తురుము పక్కన పెట్టుకున్నాను. దానికోసం 2.5 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. నేను ఇలా వాష్ చేసుకొని దీంతో 4.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. కుక్కర్లో పోసేసుకున్నాను. దీనిలోనే పసుపు, సాల్ట్ కూడా దీనిలోనే వేసుకుంటున్నానండి. ఒక 5 స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను సాల్ట్. అంటే పుల్లగా ఉంటుంది కదా, దానికి ఆ మాత్రం సరిపోతుంది. కావాలంటే చూసేసుకోవచ్చు. ఆయిల్ వేసేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. దీనిలోనే ఆయిల్ వేసేసుకొని విజిల్ రానిచ్చేసుకుంటాను. ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చుకుంటాను. అప్పుడు పొడి పొడిగా వస్తుందండి. తిరగమాత వేస్తున్నానండి. ఒక 2 గరిటెలు అయితే ఆయిల్ తీసుకున్నాను. పులిహోరలో కొంచెం ఎక్కువ పడుతుంది కదా. ఆవాలు, కొంచెం జీలకర్ర, మినపప్పు, పచ్చనగపప్పు, ఇంకా వేరుశనగపప్పు, ఎండుమిర్చి. దీనిలోకి ఇంగు వేయాలండి, అప్పుడే బాగుంటుంది. ఏ పులిహోరలోకైనా ఇంగు వేయాలి. చాలా టేస్టీగా వాసన కూడా బాగుంటుంది. ఈ తిరగమాత అయితే వేగిందండి. తిరగమాత ఆపే ముందు ఈ పచ్చిమిరపకాయలు తొరుక్కున్నాం కదా, ఒక 10-12 పచ్చిమిరపకాయలు తొరుక్కున్నాను. దీనిలో వేసేసి తిరగమాత ఆపేస్తాను. ఆ వేడికి అవే మగ్గుతాయి. చూసారు కదా ఎలా ఉడికిపోయిందో. 2 విజిల్స్ వచ్చాయంటే ఆపేస్తాను వెంబటే. కొంచెం కూడా మాడలేదు. ఆయిల్, సాల్ట్ అన్నీ వేసాను చూస్తారా, ఇలా పొడి పొడిగా వచ్చేసింది. పసుపు కూడా నేనైతే కుక్కర్లోనే వేసేస్తాను, విడిగా వేయను. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాం. తర్వాత ఈ మామిడికాయ తురుము ఉంది కదా, ఇది వేసుకుందాం. ఈ మామిడికాయ తురుము వేసుకున్నాం కదా, ఇదంతా కలిపేసుకున్నాం దీనికి పట్టేటట్టు. ఇప్పుడు ఈ తిరగమాత వేసేసుకుందాము. చూసారు కదా, వేడి వేడి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.